మహాత్మా గాంధీని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేస్తే మహాత్మా గాంధీ పేరున్న ఈ పథకాన్ని ఇప్పుడు బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు. ఇద్దరికి ఏమైనా తేడా ఉందా? మోడీకి గాడ్సేకి ఏమైనా తేడా ఉందా? ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్లే కదా. పైగా అన్నిటికంటే ముఖ్యమైన తేడా, ఉపాధి హామీ చట్టానికి పూర్తిగా నిధులు కేంద్రమే ఇచ్చేది ఇది వరకు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, బీజేపీ పెట్టే విబి గ్రామ్ కొత్త చట్టంలో 60% కేంద్రం ఇస్తదట, మిగతా 40% రాష్ట్రాలు పెట్టుకోవాలట. ఇక జరుగుతుందా ఈ పథకం? 100% నిధులిచ్చి నడిపితే ఈ పథకానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 56,000 కోట్ల రూపాయలు. కానీ 56,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కింద మీకు ఇస్తే బీజేపీకి ఏమైనా వస్తుందా? పేదవాడికి డబ్బులు వస్తాయి కానీ బీజేపీకి డబ్బులు రా. అందుకే ఈ డబ్బుల్ని మీకు ఇవ్వకుండా బడా బడా నాయకులకి, బీజేపీ బినామీలకు, బీజేపీ నాయకులకు ఇయ్యాలన్నదే బీజేపీ కుట్ర. అందుకే ఇప్పుడు 100% నిధులు ఇవ్వరట, 40% రాష్ట్రాలు భరించాలట, 60% మాత్రమే కేంద్రం ఇస్తుందట. ఇక రాష్ట్రాలు భరించే స్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉందా? ఉపాధి హామీ ఖర్చు భరించే కెపాసిటీ ఆంధ్ర రాష్ట్రానికి ఉందా? ఇప్పటికే 11 లక్షల అప్పుల కుప్ప చేశారు నాయకులందరూ, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు కలిసి. అలాంటప్పుడు ఉపాధి హామీ నడుపుకునే స్థితి మనకు ముమ్మాటికి లేదు. కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా టయానికి మన రాష్ట్రంలో డబ్బు లేవు. అలాంటిది ఇప్పుడు ఉపాధి హామీ పథకం కూడా ప్రభుత్వం చేతిలో పడితే ఇక ప్రభుత్వం ఈ పనిని పూర్తిగా నిలిపేస్తుంది. దాంతో రాష్ట్రంలో డబ్బులిచ్చే పనుండదు, రాష్ట్రం 40% ఇవ్వదు కనుక కేంద్రానికి కూడా 60% నిధులిచ్చే పని మిగిలిపోతుంది. ఇది వీళ్ళు చేస్తున్న కుట్ర. చంద్రబాబు గారు ఇదే చట్టానికి పార్లమెంట్ లో ఉపాధి హామీ పథకాన్ని మారుస్తూ విబి గ్రామ్ గా చేసి 60% కేంద్రం పెట్టుకుంటుంది, 40% ప్రజలు రాష్ట్ర ప్రజలు పెట్టుకోవాలి అంటే ఒప్పుకొని వచ్చి బీజేపీ బిల్లుకు మద్దతు ఇచ్చిన వాడు చంద్రబాబు గారు. అక్కడ మద్దతు ఇచ్చారు, మళ్ళీ ఢిల్లీలో ఉపాధి హామీకి డబ్బులు ఇవ్వండి అని తిరుగుతున్నారు. మద్దతు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ డబ్బులు అడుక్కోవడం ఎందుకు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు ఒకే సంవత్సరంలో 18.5 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగించేశారు చంద్రబాబు గారు. ఇటీవల కాలంలోనే 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించడం జరిగింది. అవన్నీ ఎవరివమ్మా? ఆ ఉపాధి అంతా ఎవరిది? పేదవాళ్ళది కదా. మరి ఎవరైనా నాయకులు మాట్లాడుతున్నారా? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? రాజశేఖర్ రెడ్డి గారు అంత అద్భుతంగా చేసి చూపించిన పథకం ఉపాధి హామీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారు పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి రూపకల్పన చేసిన పథకాన్ని, ఇక్కడ రూపకల్పన చేసిన పథకాన్ని దేశమంతా అమలు పరిచిందే. మరి అలాంటి పథకాన్ని బీజేపీ కూని చేస్తుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు, బాబు గారు మాట్లాడటం లేదు, పవన్ గారు మాట్లాడటం లేదు. ఎవరికి పట్టింది పేదవాడి గురించి? అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన పథకాన్ని కూని చేస్తున్నారు. కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలా ఇది ప్రజల కోసం ఎత్తుకోవాలని నిర్ణయించుకునే మీ ముందుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయో తెలుసా? 1,10,00,000 జాబ్ కార్డులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరు నేసుకున్నా 2,20,00,000 మంది యాక్టివ్ గా ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారు. కానీ ఈ రోజు కనీసం 65 లక్షల జాబ్ కార్డులు కూడా లేవు. మొత్తం అంతా తొలగించుకుంటూ పోతే ఆఖరికి ఎవరికి ఉపాధి ఉండదు. ఉపాధి హామీ పథకం లేకపోతే కరువు ప్రాంతాలలో అసలు వలసలు పోకుండా ఆపగలరా? ఇప్పటికే ఉద్యోగాలు లేవు అని బిడ్డలు, డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు ఉద్యోగాలు లేవు అని ఇప్పటికే తల్లిదండ్రులు అంటున్నారు. మరి ఉన్న ఉపాధి హామీ పని కూడా పోతే మీరు వలస పోవాల్సి వస్తుంది, అవునా కాదా? మరి ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా పోరాటం చేస్తుంది, ఎందాకైనా పోరాటం చేస్తుంది. మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు, మనకు ప్రత్యేక హోదా లేదు, రాజధానికి కావాలి అంటే మనకు నిధులు ఇవ్వకుండా అప్పులిస్తుంది కేంద్రం. అలాగే పోలవరం ఎత్తు తగ్గించి దాన్ని ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తుంది బీజేపీ. అయినా ఎవ్వరూ మాట్లాడటం లేదు. బాబు గారు మాట్లాడరు, పవన్ గారు మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. ఎందుకంటే అందరూ కలిసి బీజేపీకి బినామీలుగా మారారు, బీజేపీకి బానిసలుగా మారారు. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ప్రజల పక్షాన కొట్లాడాలనే కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ముందుకు వచ్చింది. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన ఉపాధి హామీ పథకాన్ని ఏ మాత్రమైనా కృంగదీసినా, నశింపజేసినా కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఎందాకైనా పోరాటం చేస్తాం. మీరు కూడా చెయ్యి కలపండి. చెయ్యి కలిపి ఉపాధి హామీ పథకాన్ని
రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. వీటన్నిటి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది, నిలబడుతుంది అని మరొకసారి మీకు మాటిస్తూ, ఇంతసేపు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, వినాలి అని, చూడాలి అని ఎదురు చూసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్.